రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి అటు పొన్నవోలు మీద కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పొన్నవోలుకి సంబంధించి కూడా నిన్న ఆయన చేసిన కామెంట్స్ కి సంబంధించి కూడా పవన్ ఫైర్ అయ్యారు. అయితే కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడడానికి సంబంధించి పవన్ ఫైర్ అయ్యారు. అయితే బంగారానికి ఇత్తడికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి పొన్నవోలు నిన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. It is nonsensical. It is nonsensical. The price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి? రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా. రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. రైట్. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అయితే అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కూడా అటు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇచ్చారు పవన్. అలాగే పొన్నవాళ్ళు చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం జరిగింది. సనాతన ధర్మానికి వస్తే కూడా ఎవరిని కూడా వదలబట్టినట్టు కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే హిందూ మతం వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు, సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా అపచారం జరిగితే కనుక దానిపై స్పందించాలి, కానీ అలాగే వైసీపీ నేతలను తప్పుపట్టడం లేదు. కాకపోతే జరిగిన దాన్ని వాళ్ళు కూడా వాళ్ళపై రియాక్ట్ అవ్వాలంటూ కూడా పవన్ తెలిపారు. రైట్. ఒకసారి నేను పొన్నవాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్
ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెంబు అమ్ముతూ రాగి చెంబు 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెంబు తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్ట చిన్నవా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. రైట్, ఇక పొన్నవాళ్ళు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. రైట్, ఇక పొన్నవాళ్ళు చేసిన వ్యాఖ్యలకు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే మా జోలికి రావద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అంటూ కూడా పవన్ హెచ్చరించారు. అలాగే సనాతన ధర్మాన్ని కూడా ఎవరు అపహీనం చేయొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాం, అలాగే ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎందుకంటే ఇది లడ్డూలో కల్తీ అనేది కూడా ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి హిందువు స్పందిస్తారు, ప్రతి ఒక్కరు స్పందించాల్సిన బాధ్యత ఉందంటూ కూడా పవన్ వ్యాఖ్యలు చేశారు. అలాగే మరోపక్క అయితే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కూడా పవన్ కళ్యాణ్ శాతం కౌంటర్ ఇచ్చారు. ఆయనకు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముందంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వీరి మధ్య మాటలు యుద్ధం అయితే కొనసాగుతుంది. మరి దీనిపై ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ప్రస్తుతం నిన్న పొన్నవోలు చేసిన వ్యాఖ్యలకు అలాగే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కి కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇచ్చారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? టెక్లా మొత్తం మీద చూసుకుంటే తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు వైసీపీ టీడీపీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది. తాజాగా సినీ ప్రముఖులు వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సెక్యులరిజం ఒకవైపే చూడాలి, అన్ని వైపులా ఒకే రకంగా వ్యవహరించకూడదు. ప్రకాష్ రాజ్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను. హిందువుల మనోభావాలు, హిందువుల గౌరవ సాంప్రదాయాలు, వారి ఆచారాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని చెప్పి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పులు చెరిగిన పరిస్థితి కనిపించింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు హిందువేనా, హిందువు అయ్యుండి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే హిందువుల సంస్కారం, సాంప్రదాయం, పద్ధతులను వ్యవహరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా వ్యవహరించేది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా చాలా ఘాటుగా కూడా రియాక్ట్ అయ్యారు. రెచ్చగొట్టే ధోరణి కరెక్ట్ కాదు, మేము కూడా రెచ్చిపోతాం. నిజంగా ఆందోళన కానీ గొడవలు కానీ చేయాలంటే పెద్ద లెక్కేం కాదు. గతంలో ఏదైతే రామకోటి విషయం జరిగిన విషయంలో కానీ, లేకపోతే ఇంద్రకీలాద్రిలో రథం విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మేము చేయాలంటే చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా మేము అటువంటి పరిస్థితికి సిద్ధంగా లేము. కానీ రెచ్చగొట్టి హిందువులని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇటు వైసీపీ నేతలకి, ఇటు ప్రకాష్ రాజ్కి, అలాగే అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఘాటుగా కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తం మీద చూసుకుంటే లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్న నేపథ్యంలో కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతినే రీతిలో వ్యవహరించింది గత వైసీపీ ప్రభుత్వం. దాన్ని ప్రక్షాళన చేసే దిశగా తమ కూటమి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటే దాంట్లో కూడా ఇబ్బందులు పాలు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించి లేనిపోని ప్రచారాలు, లేనిపోని ఆరోపణలు చేస్తూ భక్తులను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నేను అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని గౌరవిస్తాను. కానీ జరిగిన పరిణామాలను బట్టి వ్యవహరించడమే చాలా ముఖ్యమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అఖిల. ఓకే, రైట్ శివ. ఓకే శివ, అయితే ప్రస్తుతం మరి
ఇప్పుడైతే పవన్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి ప్రకాష్ రాజ్ కానీ మరియు పొన్నవేలు కానీ మళ్ళీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటారా? వారేమని అనే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే రాజకీయపరమైన విమర్శలు జరిగిన నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో సర్వసాధారణంగా. సో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు పొన్నవల సుధాకర్ రెడ్డి విషయంలో కానీ ఇటు వైసీపీ నేతల విషయంలో కానీ లేకపోతే సినీ నటుడు ప్రకాష్ రాజ్ విషయంలో కానీ ఖచ్చితంగా వీరు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి 100% రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా మరికొద్ది సేపట్లోనే ప్రకాష్ రాజ్ అయితే మాత్రం ట్విట్టర్ వేదికగా, ఎందుకంటే గతంలో ట్విట్టర్ వేదికగానే పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ని ఆయన రీట్వీట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ కూడా ఖచ్చితంగా ఎక్స్ వేదిక అంటే ట్విట్టర్ వేదికగానే మరోసారి స్పందించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ అయితే స్పందిస్తుంది, కానీ అడ్వకేట్కి సంబంధించి స్పందిస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకి విమర్శలకి ఖచ్చితంగా కొద్దిసేపట్లోనే వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశం పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల శివ అయితే మరి మరో పక్క దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కనుక దీనిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా కోరుతున్నారు. మరో పక్కన చూసుకున్నట్టయితే మాజీ సీఎం జగన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీకి కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. అలాగే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేసిన విధానం రకరకాల విషయాల్లో రకరకాలుగా ఉంది. ఏపీ హైకోర్టులో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరగడాన్ని నిలిపివేయాలి, తదుపరి చర్యలు తదుపరి విచారణ జరగకుండా విధించాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ చైర్మన్. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి, మాజీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 8 పేజీల లేఖ రాశారు. ఈ 8 పేజీల లేఖ రాసిన సమయంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి సిబిఐ విచారణ కావాలని కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి కానీ ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించిన దాఖలాలు కేవలం ఆయన రాసిన లేఖకు సంబంధించి చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు, దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టాలి. అలాగే దీంట్లో ఏదైతే టీటీడీకి సంబంధించి జరిగిన పరిణామాల్లో గత పాలక మండలిలో బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ మంత్రులు రిఫర్ చేసిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రమే కోరారు. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక్కొక్క నేత ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్లు ఒక్కొక్క రకమైన విధానంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అంతిమంగా అయితే వైఎస్ఆర్సీపీ మళ్ళీ కలిసి ప్రయత్నం చేస్తాం. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈ రోజు దాకా లేడాయన, ఈ రోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున, నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదండి, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులైతే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను, నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు,
కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. రైట్. ఇక ఇలా ఈ తరుణంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి అలాగే ఈవో ధర్మారెడ్డి మీద కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే దుమారం రేపేలాగా ఉన్నాయి. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి అయితే మరి ఇంకా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసుకుంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఫైర్ అవుతున్నారు. అయితే సనాతన ధర్మాన్ని నాశనం చేయొద్దు అంటూ కూడా ఆయన ఘాటు విమర్శలు అయితే చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకోవచ్చు అఖిల, సనాతన మార్గాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో ఉన్న జేయూగా ఉన్న ధర్మారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇష్టానుసారంగా ఇష్టానురాతంగా వ్యవహరించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తుల మనోభావాల్ని పట్టించుకోకుండా వ్యాపార కేంద్రంగా మార్చారు, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారనేది జనసేన అధినేత మాజీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ధర్మారెడ్డి కుమారుడు ఆయనకి ఎంగేజ్మెంట్ అయ్యి వివాహం జరిగే సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. 11 రోజులు గడిచిన తర్వాత ఆయన వెంటనే 12వ రోజు జేఈఓగా తిరిగి బాధ్యతలు స్వీకరించాడు. అంటే ఇదేనా మీకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది? ఎక్కడ చెప్పారు సనాతన మార్గంలో కానీ, ఎక్కడ చెప్పారు మీరు 12వ రోజు దేవాలయానికి రమ్మని చెప్పి? ఇదే అంశాన్ని మీరు వేరే దగ్గరికి మక్కాకి కానీ లేకపోతే ఇంకో దగ్గరికి కానీ వెళ్తే ఇలాగే చేస్తారా? అలాగే వారిని చూసి మీరు నేర్చుకోవాలి. ఒక్కొక్క కులానికి సంబంధించి ఒక్కొక్క మతానికి సంబంధించి వారు ఏ రకమైన గౌరవాన్ని ఇస్తున్నారో, ఏ రకంగా భక్తిని కొనసాగిస్తున్నారు, అదే రకమైన అంశాన్ని మీరు ఎందుకు కొనసాగించట్లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో ఆయన జనసేన అధినేతగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్తే పవన్ కళ్యాణ్ పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాన్ని కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక భక్తి ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా వ్యాపార సంస్థగా మార్చారనేది పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఇక రెండో అంశానికి సంబంధించి నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, ఈయనకు సంబంధించి ఎవరైతే తప్పు చేస్తారో రక్తం కక్కుని చచ్చిపోతారు, అలాగే వారు నాశనం అయిపోతారు అని చెప్పి ఆయన శాపనార్థాలు పెట్టి ఒక ప్రమాణం చేస్తానని చెప్పి డ్రామా క్రియేట్ చేశారనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న అభిప్రాయం. సో దానికి సంబంధించి మీ నాశనం ఆల్రెడీ ప్రారంభమైంది, మీరే రక్తం కట్టుకొని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండండి, ఇక మిగిలిన అంశాలకు సంబంధించి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన హెచ్చరికనైతే మాత్రం జారీ చేశారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఎపిసోడ్ ప్రారంభమైన దగ్గర నుంచి మొదట్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య కొనసాగినా కానీ రాను ఇది పొలిటికల్గా వైసీపీ జనసేన మధ్య కూడా వార్గా కొనసాగుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆయన ఏదైతే జరిగిన తప్పుకు సంబంధించి 11 రోజుల పాటు పాశ్చాత్తాప పేరుతో దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ దీక్ష 3వ రోజు చేరుకుంది. 3వ రోజు చేరుకున్న తర్వాత ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గం అమ్మవారిని దర్శించుకొని మెట్ల మార్గం ఏదైతే భక్తులకు సంబంధించి మొక్కులు తీర్చుకునేందుకు మెట్లను కడిగి వారికి పసుపు కుంకుమ హారతిస్తారు. ఆ మెట్లని స్వయంగా పవన్ కళ్యాణ్ మెట్లని కడిగి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనిపించింది. సో అలాగే వచ్చే నెల 1వ తేదీన ఆయన అలిపిరి పాదయాత్రలో కూడా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుంచి నడుచుకుంటూ తిరుమల వెంకన్నను దర్శించుకొని 2వ తేదీ దర్శించుకుంటారు. 3వ రోజు కూడా ఆయన అక్కడ 3వ తేదీన బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారో వారందరికీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారో అది కూడా ఆన్ ది రికార్డ్. అంటే ఏదైతే జరిగిన పరిణామాల్ని ఖచ్చితమైన రీతిలో కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఒక హెచ్చరిక రూపంలో జవాబు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అఖిల, ఓకే శివ, అయితే మరి మనం ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ వ్యవహారం అయితే కూడా ఇప్పుడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక వరల్డ్ వార్ లాగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది మరీ ముఖ్యంగా ఇటు వైసీపీ నాయకుల మధ్య ఇటు జనసేన నాయకుల మధ్య కూడా మరీ విపరీతంగా ఇది దాడి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అటు పొన్నవోలు కానివ్వండి, ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ కానివ్వండి, వారు చేసిన వ్యాఖ్యలకైతే ఒక్కొక్కటిగా కూడా పవన్ అయితే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. మరి ఈ ఘటన ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఖచ్చితంగా, ఎందుకంటే ఇది రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హిందువులకు సంబంధించిన ప్రధానమైన ఏజెండా కనిపిస్తుంది. సో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనేది ఇక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజు చేసిన ట్వీట్కు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజు బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అక్కడ బీజేపీని, ఇక్కడ పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ప్రకాష్ రాజు విమర్శలు చేశారనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా జవాబిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజుకి అయితే స్పష్టమైన హెచ్చరికని కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపే చూడకూడదు, ప్రతి వైపు చూడాలి. సెక్యులిజం వేరు, హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు, ఇట్లా ప్రతిదాన్ని ఒక్కొక్కదాన్ని ఒక్కో రకంగా చూడాలి. ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు, ఇది మీకు హెచ్చరిక అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి విషయంలో కానీ, అప్పటి జేఈఓ ధర్మారెడ్డి విషయంలో కానీ, ప్రకాష్ రాజ్ విషయంలో కానీ, జగన్ విషయంలో కానీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధీటైన జవాబు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగిన పరిణామం, అంటే ఈ మధ్య జరిగిన పరిణామం లడ్డూలో కల్తీ వ్యవహారానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా దీనిపై రానున్న రోజుల్లో ఇంకా పెనుదుమారమే కొనసాగే కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ ఇవ్వబోతుంది. ఆ కమిటీ సమగ్రమైన విచారణ చేపడుతుంది. ఆటోమేటిక్గా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కాబట్టి దీంట్లో అప్పుడు టీటీడీ చైర్మన్ కానీ, లేకపోతే అప్పటి జేఈఓలు కానీ, అప్పటి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీంట్లో నిందితులుగా అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని మళ్ళీ రాజకీయంగా కూడా ఇటు ప్రభుత్వంపై కూడా విమర్శలు, ప్రతి విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైన దాడులు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అఖిల, శివ మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం హీరో కార్తీ మాటలపై కూడా మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓ సినిమా ఫంక్షన్లో తిరుమల లడ్డూని సెన్సిటివ్ అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. కార్తీ ఏమన్నారు, పవన్ రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ చెప్పండి, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసాము స్క్రీన్ మీద అయితే, సో హీరో కార్తీ ఒక ఆడియో ఫంక్షన్లో అయితే యాంకర్ తను అడగడం జరుగుతుంది లడ్డు కావాలంటూ కూడా. సో తను కూడా అదే జోయల్గా ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ లడ్డు వద్దు, ఇది చాలా సెన్సిటివ్ అంశం అంటూ కూడా. మరి దీనిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఘాటుగానే స్పందించారు. అసలు దీన్ని ఎలా చూడాలంట? అఖిల, మనం ఇందా నుంచి కూడా మాట్లాడుకున్నాం. లడ్డు వ్యవహార శైలి రాజకీయ విమర్శలకు పోయి సినిమా వర్సెస్ ప్రభుత్వం మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ విషయంలో కానీ, ఇప్పుడు తాజాగా కార్తీ విషయంలో కానీ, ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో యాంకర్కి సంబంధించి కూడా లడ్డు కావాలా నాయన, లేకపోతే నేతి చూమర్ లడ్డు తీసుకొస్తా కావాలా అని చెప్పంటే, ఇప్పుడు పరిస్థితుల్లో లడ్డు వద్దు, చాలా సెన్సిటివ్ ఇష్యూ లడ్డు అనేది ఆయన చేసిన వ్యాఖ్య. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో కానీ, ఇటు రాజకీయపరమైన కానీ పెను దుమారాన్ని అయితే లేపుతున్నాయి. ఎందుకంటే ఒక బాధ్యత గల సినీ ప్రముఖుడు, హీరో ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఒక సినిమా ఫంక్షన్ విషయంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఆ దర్శక నిర్మాతలు కావచ్చు కానీ, లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఈవెంట్స్ కానీ ఎంతవరకు మాట్లాడటం కరెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ భావనగా కనిపిస్తోంది. ఏదైతే లడ్డు అనేది హిందువుల మనోభావాలకు సంబంధించి, అలాగే కోట్లాది మంది భక్తులు ఒక ప్రసాదం లాగా భావిస్తారు, దాన్ని అమృతంగా కూడా భావిస్తారు. అటువంటి లడ్డూపై సినిమా ఆడియో ఫంక్షన్లో జోక్గా వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇటువంటి విధానాలకి స్వస్తి పలకాలనేది పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా కూడా వ్యాఖ్యానించారు. సో లడ్డు విషయానికి సంబంధించి, ముఖ్యంగా హిందువుల ధర్మానికి సంబంధించి కానీ, లేకపోతే సనాతన మార్గం విషయంలో కానీ, లడ్ల విషయంలో కానీ, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఓవరాల్గా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం జరిగిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా శరవేగంగా వేగంగా కూడా ఆయన చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పరిణామం జరిగి బయటకు వచ్చిన 24 గంటల్లోపే ఆయన దీక్ష చేయడం, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విషయము, బంగారం విషయం, నగదు విషయంలో కూడా నిగ్గు తేల్చాలని చెప్పి నిన్న లేఖ రాయటం, తాజాగా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లడ్డూ విషయంలో సక్రమంగా మాట్లాడకుండా వ్యవహరించారో వారందరికీ ఒక్కొక్కరిగా వాడు ఏమైతే మాట్లాడారో దాన్ని తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు సినిమా ఫంక్షన్లో కార్తీక్ దాన్ని కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు. రాజకీయ నాయకులకి ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తున్నాడో సినీ ప్రముఖులకి, సినీ నటులకు కూడా అదే రకమైన కౌంటర్ ఇస్తున్నారు. అనవసరమైన వివాదాల్లోకి జోలి పెట్టకుండా హిందువుల సాంప్రదాయాల్ని, సంస్కృతులని, పద్ధతులని గౌరవించాలనేది పవన్ కళ్యాణ్ సున్నితమైన హెచ్చరికగా కనిపిస్తూ ఉంది అఖిల. ఓకే, మరి శివ మనం చూస్తున్నట్టయితే ప్రస్తుతం పవన్ మాటలు చూస్తున్నట్టయితే కూడా మరి తిరుమల లడ్డీ ఈ ఘటనపై ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. మరి ప్రస్తుతం ఈ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలకైతే మరి పవన్ చేసిన వ్యాఖ్యలకి ఆయన హీరో కార్తీ అయితే సంజయ్ ఇచ్చుకుంటారంటారా? ఖచ్చితంగా ఏదైతే జరిగిన పరిణామాల పట్ల ఆ చిత్ర బృందం క్షమాపణ కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినీ నటులకు సంబంధించి కూడా వారంతా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజల మనోభావాలకి, ప్రజలకు సంబంధించిన వాటికి కీలకమైన పాత్ర వేయడంలో సినీ నటులు ప్రాముఖ్యత. సో ప్రస్తుతం లడ్డు సెన్సిటివ్ అనే విషయానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఆ లేడీ యాంకర్ మాట్లాడిన వానికి సంబంధించి ఖచ్చితంగా చిత్ర బృందం దీనికి సంబంధించి కూడా ఈ పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన నేపథ్యంలో కూడా, ఎందుకంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే కూడా ఒక రకమైన గౌరవం ఉన్న పరిస్థితి ఉంది. సో ఒక ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి ఒక రియాక్షన్ వస్తే ఖచ్చితంగా చాలామంది నటీనటులకు సంబంధించి కానీ, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా స్వయంగా కలిసి క్షమాపణ కోరటం, లేకపోతే సోషల్ మీడియా వేదికగా కూడా క్షమాపణ కోరిన సందర్భాలు గతంలో చాలా జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కూడా నెంబర్ 1 స్థానంలో ఆ ఫ్యామిలీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సినీ ఇండస్ట్రీ అంటే తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమకు సంబంధించి మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆ చిత్రబృందం ఖచ్చితంగా క్షమాపణ కోరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అఖిల. రైట్ శివ, మీరు ఒకసారి హోల్డ్లో